దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. క్రీస్తునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులకు, అతడి దైవజనులకు, ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు ప్రభువు శ్రేష్టమైన నామంలో నాకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది. ప్రతి ఆదివారము ఈ రీతిగా మన స్థానిక సంఘంగా కోరుకుంటూ తండ్రి దేవుణ్ణి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడం అనేది దేవుని దృష్టిలో చాలా విలువైనది. ప్రియమైన వాళ్ళరా, ఈ రాత్రికాల సమయంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతి మనం నేర్చుకున్నాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారి గురించి మీ అందరికీ గుర్తుండదని నేను అనుకుంటూ ఉన్నాను. అపోస్తలుడైనటువంటి పౌలు గారు, అలాగే ఆయనతో పాటు శీల అనేటువంటి వీరిద్దరూ కూడా మార్సు అనేటువంటి ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అక్కడ వారు గొప్పగా పౌలు గారు వాక్యం చెప్పినప్పుడు తుయతైర పట్టణస్థులైనటువంటి లూదియా ఆమె పౌలు గారి యొక్క వాక్యము విని విశ్వసించి ఆమె హృదయంలో నొచ్చుకొని వాక్యం ద్వారా ఆమె మారు మనసు పొంది ప్రభువైన యేసుక్రీస్తు నామంలో తన ఇంటి వారందరితో కూడా రక్షణ పొందింది. అలాగే వాళ్ళు ప్రార్థనా స్థలం అనేటువంటి ప్రాంతానికి వెళ్తూ ఉండగా ఆ ప్రాంతంలో పుతోను అనేటువంటి ఒక దయ్యం పట్టినటువంటి ఒక చిన్నది తన యజమానుడికి బహు లాభం సంపాదిస్తూ ఉంటుంది. ఆ యజమానుడు ఆమె దయ్యం పట్టినది కాబట్టి ఆమె సోది చెప్పటం. పల్లెటూరులో మీరు చూస్తూనే ఉంటారు, కొన్ని పల్లెటూరుల గ్రామాల్లో సోది చెప్పేటువంటి వాళ్ళు వీధుల్లో తిరుగుతూ ఉంటారు. వాళ్ళు ఏదో పట్టుకూటు కోసము మనుషుల దగ్గర డబ్బులు తీసుకొని 4 మాటలు చెప్పి వాళ్ళు వెళ్తూ ఉంటారు. అంటే కుటుంబంలో ప్రతి కుటుంబంలో సమస్యలు ఉంటాయి, ప్రతి కుటుంబంలో బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. వాళ్ళు డబ్బు సంపాదించుకోవడం కోసం ఏం చెప్తారంటే, మీ కుటుంబంలో ఈ సమస్య ఉంది, ఈ బాధ ఉన్నది, ఈ ఇబ్బంది ఉన్నది, ఇది తొలగిపోవాలంటే మీరు ఏదో ఒకటి చేయాలన్నటువంటి ఆలోచనతో వాళ్ళు 4 మాటలు చెప్పి డబ్బు సంపాదించుకుని వెళ్తారు. అలాగే పౌలు శీల గారు సువార్త 2వ ప్రయాణంలో వీరు ఆ ప్రాంతానికి వెళ్తూ ఉన్నప్పుడు చూడండి, అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం ఒకసారి మనం లేఖనం గమనించినట్టు ప్రియమైన వాళ్ళరా, అపోస్తలుల కార్యము 16వ అధ్యాయము 16వ వచనములో, మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోను దయ్యం పట్టినదై సోది చెప్పుడు చేత తన యజమానికి బహు లాభము సంపాదించిన ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చును. ఆమె పౌలును మమ్మను వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీళ్ళు సర్వోన్నతుడైనటువంటి దేవుని దాసులు, వీరు ఏం చేస్తూ ఉన్నారంట, ఆ దయ్యము చెప్తూ ఉంది, ఆ చిన్నది దయ్యం పట్టినటువంటి చిన్నది, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించేవారే ఉన్నారని కేకలు వేసి చెప్తూ ఉన్నది. తన యజమానునికి సోది చెప్పడం ద్వారా తన యజమానునికి బహు లాభం సంపాదిస్తా ఉన్నది ఈ దయ్యం పట్టినటువంటి ఒక చిన్నది. అయితే అదే మార్గాన పౌలు గారు శీలలు వెళ్తూ ఉన్నప్పుడు వీళ్ళను చూసి ఆ దయ్యం పట్టినటువంటి చిన్నది ఏమంటుందంటే, వీళ్ళు మీకు రక్షణ మార్గము ప్రచురము చేయ వెళుతూ ఉన్నారు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి వచ్చినటువంటి సంగతులు వీరు చెప్తూ ఉన్నారు అని బిగ్గరగా కేకలు వేసి, వీళ్ళు సర్వోన్నతుడైనటువంటి దేవుని మార్గాన్ని మీకు వివరిస్తూ ఉన్నారు, వీళ్ళు సర్వోన్నతుడైనటువంటి దేవునికి దాసులు అని ఆ దయ్యం పట్టినటువంటి చిన్నది బిగ్గరగా కేకలు వేస్తూ చెప్తా ఉన్నది. అంటే దయ్యములు కూడా, యాకోబు రాసిన పత్రికలో మీరు చూస్తే దయ్యములు కూడా నమ్మి వణుకుచున్నవి అని రాయబడి ఉంటుంది. దయ్యములు అంటే చూడండి, మనము అపవిత్ర ఆత్మలు, దురాత్మలు. ఈ చిన్నది, ఈ దయ్యం పట్టినది తన యజమానికి బహు లాభం సంపాదించున్నది. ఎప్పుడైతే పౌలు గారు ఆమె వైపు చూసి వ్యాకులు పడి ఏమన్నాడు, ఇక్కడ 16వ అధ్యాయము 18వ వచనంలో, ఆమె ఇలాగూ అనేక దినములు చేయించున్నది కనుక పౌలు వ్యాకులు పడి దాని వైపు తిరిగి, నీవు ఏమైనా వదిలిపోమని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించున్నానని ఆ దయ్యముతో చెప్పిన వెంటనే అది ఆమెను వదిలిపోయింది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున ఆజ్ఞాపించినప్పుడు ఆ దురాత్మ, అపవిత్రాత్మ ఆమెను వదిలిపోయింది. ఇక ఆమెను వదిలిపోయింది అనుకోండి, ఇక ఆమె ఏం మాటలు చెప్పుద్ది చూడండి. కొన్ని సందర్భాల్లో దురాత్మలు పట్టినప్పుడు వాళ్ళు వింతగా మాట్లాడుతూ ఉంటారు, వింతగా ప్రవర్తించడం మనం చూస్తూ ఉంటాము.
ఒక విధానంతో వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ చూపులు, వాళ్ళ విధానం ఉంటది. ఈమె ఏం చేస్తుందంటే యజమానులకు బహు లాభం సంపాదించే విధంగా ఏదో సోది మాటలు చెబుతూ కాలం గడుపుతా ఉన్నది. అదే మార్గాన్ని అపోస్తలుడైనటువంటి పౌలు గారు శీలలు వెళ్తూ ఉంటే వాళ్ళని చూసి వీళ్ళు సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారులని బిగ్గరగా కేకలు వేస్తూ చెప్తా ఉంది. అనేక దినములు చెప్తా ఉన్నది. అయితే పౌలు గారికి ఆమె వైపు చూసి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించాడు. చూడండి, అపోస్తలుల తర్వాత అలాగే అపోస్తలుడైన పౌలు గారు కూడా ఆయన అద్భుతములు, దయ్యములు వెళ్ళగొట్టేటువంటి శక్తి దేవుడు వారికి అనుగ్రహించాడు. మార్కు సువార్త 16వ అధ్యాయం మీరు చూస్తే, మార్కు సువార్త 16వ అధ్యాయము ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియమైన వాళ్ళరా. యేసుక్రీస్తు వారు ఆయన శిలువలో మరణించి ఆకాశంలోకి ఆరోహణమైన తర్వాత తన శిష్యుల యొద్దకు వచ్చి ఆయన ఆజ్ఞాపిస్తూ ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, 16వ అధ్యాయం 16వ వచనంలో మార్కు సువార్త, నమ్మి బాప్తిస్మం పొందిన వారు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ చూసిన క్రియలు కనబడదు. ఏమనగా, నా నామమున మీరు దయ్యములను వెళ్ళగొట్టుదురు. నా నామము, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క నామములో దయ్యములను వెళ్ళగొట్టేటువంటి శక్తి ఆయన అపోస్తలులకు దేవుడు అనుగ్రహించాడు. అయితే ఈనాడు చూడండి ప్రియమైన వాళ్ళరా, అది అపోస్తలులతోనే ఆగిపోయింది. అట్లా అని దేవుని యొక్క శక్తి తక్కువైందని కాదు, కానీ ఈనాడు చాలా మంది పెద్ద పెద్ద మీటింగ్లో, సభల్లో మేము దయ్యములు వెళ్ళగొడతాము అని ప్రజలను తమ వైపు తిప్పుకోవడానికి అనేక విధాలుగా చేస్తూ ఉన్నారు. చూడండి, యేసుక్రీస్తు వారి యొక్క నామము ఉచ్చరిస్తేనే చాలండి, దయ్యములు పారిపోతాయి. ఇక్కడ వీళ్ళు ఆమెకు దయ్యము వదిలే విధంగా యేసుక్రీస్తు నామమును ఆజ్ఞాపించినప్పుడు ఆ దయ్యం ఏమైంది? వదిలి ఆమెను వెళ్ళిపోయింది. ఇక ఎప్పుడైతే ఆమెను వదిలి వెళ్ళిపోయిందో ఆ యజమానికి లాభము, డబ్బు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇక వెంటనే అతను ఏం చేశాడంటే, చూడండి ఇక్కడ అపోస్తలుల కార్యం 16వ అధ్యాయంలో 19వ వచనం చూడండి. 19వ వచనంలో, ఆమె యజమానులు తమ లాభ సాధనం పోయినని చూచి పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావుడిలోనికి అధికారుల యొక్క కీర్చుకొని పోయిరి. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి మీరు గమనించండి. యజమానునికి లాభ సాధనం పోయింది, డబ్బు వచ్చేటువంటి పరిస్థితి పోయింది. వెంటనే పౌలు శీలను పట్టుకొని గ్రామ చావుడి అనేటువంటి ఉంటుంది. ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో ఏదైనా చర్చ జరిగించడానికి ఎవరైనా తప్పు చేస్తే ఆ ప్రాంతాన్ని తీసుకొచ్చి పెద్దల సమక్షంలో వారికి ఏం చేస్తారంటే శిక్ష విధిస్తారు. అలాగే ఈ యజమానుడు ఏం చేశాడంటే, ఇప్పుడు దానికి వచ్చేటువంటి లాభం పోయింది కదా, ఆ లాభం ఎలా పోయింది? యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించినప్పుడు ఆమెకు పట్టినటువంటి దయ్యము వదిలిపోయినది. ఈ సంగతి చూసే యజమానుడు ఏం చేశాడంటే, వాళ్ళిద్దరిని పట్టుకొని గ్రామ చావిడిలోకి తీసుకెళ్లి ఈడ్చుకొని పోయి ఏమని ఆజ్ఞాపించాడో చూడండి. 20వ వచనంలో, అంతటా న్యాయాధిపతులకు వారిని తీసుకుని వచ్చి, ఈ మనుషులు యూదులై ఉండి రోమిలైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనా కూడని ఆచారములు ప్రచురించుచు మన పట్టణంలో గలిబిలి చేయుచున్నారని చెప్పిను. అప్పుడు జనసమూహం వారి మీద దుమ్మిగా వచ్చి న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారి బెత్తములతో కొట్టవాలని ఆజ్ఞాపించిరి. వాస్తవానికి అపోస్తలుడైనటువంటి పౌలు గారు శీలలో ఎవరి గురించి ప్రచురణ చేస్తూ ఉన్నారు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి గురించి చెప్తా ఉన్నారు. యేసుక్రీస్తు వారి పాపాలు క్షమించే అధికారము ఈ భూమి మీద యేసుక్రీస్తు వారికి మాత్రమే ఉంది. ఆయనే మార్గము, సత్యము, జీవమునని చెప్తా ఉన్నాడు. నేనే పునరుద్ధానము, నేనే జీవము, నేనే ఆయన చెప్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి పాపాలు క్షమించబడి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందితేనే ఆ వ్యక్తి పరలోక రాజ్యంలో చేరగలుగుతాడు. అందుకంటే ఆయన, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడూ కూడా చేరలేడు. కాబట్టి యేసుక్రీస్తు వారే పరలోకానికి మార్గము, ఇది సమస్త మానవాళి కూడా గ్రహించాలి అని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క నామములో వాళ్ళు ప్రచురం చేస్తూ ఆ దయ్యమును వెళ్ళకొడితే ఇతను ఏమని అబద్ధం ఆడుతున్నాడంటే, అతని మీద అబద్ధ సాక్ష్యం చెప్తా ఉన్నాడు. ఏమని? యూదులై ఉండి ఏం చేస్తూ ఉన్నారంట? రోమీలమైనటువంటి మనకు చేయకూడనటువంటి ఆచారములు చేయుటకై 21వ వచనం చూడండి. ఈ మనుషులు యూదులై ఉండి రోమీలమైన మనకు అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారమును ప్రచురించు మన పట్టణంలో గలిబిలి రేపుతా ఉన్నారు.
ఒక ఒక ఆమెకు దయ్యం పట్టి ఉంటే ఆ దయ్యమును వెళ్ళగొట్టడం తప్ప మంచిదా? ఏమండి, మంచిదే. కానీ యజమానుడికి ఏం పోయింది? డబ్బు సంపాదన అనేది పోయింది. ఇంకెంటనే కక్ష పెట్టుకొని వాళ్ళిద్దరిని కొట్టుకొని గ్రామ చావుళ్ళను తీసుకెళ్ళి తప్పుడు అబద్ధ సాక్ష్యం చెప్తా ఉన్నారు. ఏమని చెప్తా ఉన్నారు? వీళ్ళు యూదులై ఉండి రోమిలైనటువంటి మనము అంగీకరించినటువంటి ఆచారములు సంప్రదాయాలు మనకు ప్రచురం చేస్తూ ఉన్నారు. వాస్తవానికి పౌలు శీలలు అంటే వీళ్ళు గొప్పగా సర్వోన్నతమైనటువంటి దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క మార్గాన్ని ప్రశ్నించేటువంటి వారు వీళ్ళు. ఈనాడు కూడా చూడండి, చాలా గ్రామాల్లో చాలా ప్రాంతాల్లో సువార్త బోధించేటువంటి బోధకులను అడ్డగించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీరు న్యూస్ మీడియాలో, సోషల్ మీడియాలో మీరు చూస్తే దేవుని యొక్క నామాన్ని, రక్షణ మార్గాన్ని ప్రచురం చేయడానికి యేసుక్రీస్తు వారు లోకరక్షకుడని వాడు ప్రకటిస్తూ యేసుక్రీస్తు వారి నామమున పాపాలు క్షమించబడతాయి, నమ్మి బాప్తీసం పొందండి, పరలోక మార్గము, పరలోకానికి మార్గం యేసుక్రీస్తు వారు చెప్తూ ఉంటే కొన్ని ప్రాంతాల్లో, గ్రామాల్లో అడ్డగించేటువంటి పరిస్థితి ఉన్నది. నిజంగా ఈ గ్రామంలో, ఈ ప్రాంతంలో మీరు దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి మీరు కూడి ఆయన మాటలు వింటున్నారంటే మీరు నిజంగా ధనిలు. ఏమండి, మీరు నిజంగా ధనిలు. ఎందుకంటే దేవుని గురించినటువంటి సంగతులు మీకు తెలుస్తాయి, పరలోకానికి వెళ్ళేటువంటి మార్గాన్ని మీరు తెలుసుకుంటారు, పాప క్షమాపణ నిమిత్తం మీరు బాప్తీసం పొంది మీరు సంఘంలోనికి చేర్చబడతారు. అది ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే, పౌలు శీలను ఈడ్చుకుని వెళ్ళి న్యాయాధిపతుల ఎదుగు తీసుకెళ్లి ఆ గ్రామ చాముళ్లను తీసుకెళ్లి చెరసాలలో వేయాలని ఆజ్ఞాపిస్తారు. చాలా బెత్తలతో చాలా దెబ్బలు పడతారు. ఎవరిని? పౌలును శీలను. 23వ వచనం చూడండి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో భద్రముగా కనిపెట్టవాలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించారు. వాస్తవానికి వీళ్ళు చేసిన తప్పేమైనా ఉందా? ఏమీ లేదు. దేవుని యొక్క మార్గాన్ని, యేసుక్రీస్తు రక్షకుడని వీళ్ళు ప్రకటిస్తూ ఉన్నారు. దయ్యం పట్టినటువంటి ఆమె దయ్యము వదిలించే విధంగా, పోగొట్టుకే విధంగా వీళ్ళు ఆజ్ఞాపించారు. తన యజమానుడికి లాభం పోయిందని చెప్పేసి యజమానుడు ఈడ్చుకెళ్ళి ఆ గ్రామ చావులలోనికి ఈడ్చుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి సరసాల నాయకుడికి సరసాలలో వేయాలని అనేక దెబ్బలు కొట్టి వారిని ఆజ్ఞాపించారు. చూడండి, నిజంగా ఇక్కడ పౌలు గారికి ఉన్నటువంటి గొప్ప మనసు ఏంటంటే, ఒక గొప్ప సంగతి ఏంటంటే, పౌలు గారు శీలను ఇద్దరు సరసాల్లో వేసిన తర్వాత చూడండి, సరసాలు ఎవరైనా మన కుటుంబంలో ఉన్నటువంటి వారు ఎవరైనా ఏ తప్పు చేయకుండా జైల్లో వేశారనుకోండి, ఏ తప్పు చేయకుండా పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లి వారిని ఇబ్బంది పెట్టి లాఠీ దెబ్బలతో కొట్టారనుకోండి, అది ఎంత బాధాకరమైనటువంటి పరిస్థితి. అది ఎవరు కూడా తట్టుకోలేరు. అలాగే ఇక్కడ పౌలు శీలను తీసుకెళ్లి చెరసాల్లో వేశారు, చాలా దెబ్బలు కొట్టారు, ఈడ్చుకెళ్లారు. ఇది భయంకరమైనటువంటి శ్రమ, బాధ. అయినప్పటికీ కూడా పౌలు శీలను ఏం చేశారో ఒకసారి మీరు చూడండి లేఖనాల్లో. అప్పటికి సరసాల నాయకునికి ఆజ్ఞాపించారు వాళ్ళు భద్రంగా కనిపెట్టవాలని. 16వ అధ్యాయం 23వ వచనంలో అపోస్తలుల కార్యములలో వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రంగా కనిపెట్టవాలని సరసాల నాయకునికి ఆజ్ఞాపించింది. అతడు అట్టి ఆజ్ఞ పొందిని వారిని లోపల సరసాలలోకి త్రోసి వారి కాళ్ళకు బొండులు బిగించెను. చెరసాలలో వేసి కాళ్ళు చేతులు కట్టి కాళ్ళకు బొండు బిగించారు. అంటే ఈ కాళ్ళు ఎటు కదలకుండా ఉండటానికి ఇట్లా ఇంటూ ఆకారంలో సంఖ్యలతో వారిని బంధించేశారు, చెరసాలలో వేశారు. ఇప్పుడు పౌలు శీలలో ఏం చేస్తూ ఉన్నారో చూసారా మీరు? ఒకసారి మీరు ఆలోచన చేయండి. 25వ వచనంలో, అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. ఎంత గొప్ప విషయము! వాస్తవానికి ఎవరైనా సరసాలలో ఉంటే, ఎవరైనా బాధల్లో ఉంటే, ఇబ్బందుల్లో ఉంటే దుఃఖపడతారా లేక సంతోషంతో కీర్తనలు పాడతారా? ఈనాడు చాలా మంది కూడా శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, కుటుంబాల్లో కష్టాలు ఎదురైనప్పుడు, సమస్యలు ఎదురైనప్పుడు ఆ సమస్యల్లోనే బాధపడుతూ దుఃఖంతో మునిగిపోయేటువంటి చాలా మంది ఉన్నారు. ఆ దుఃఖంలోనే, బాధల్లోనే, ఇబ్బందుల్లోనే బాధపడేటువంటి వారు చాలా మంది ఉన్నారు. ఇక్కడ పౌలుయు శీలయు చెరసాల్లో వేయబడ్డారు, బెత్తములతో కొట్టారు, చేతులు కాళ్ళకు బొండు బిగించారు. అయినప్పటికీ కూడా వీళ్ళు మధ్యరాత్రి వేళ, ఏ సమయం అది? మధ్యరాత్రి వేళ ఏం చేస్తున్నారంట? దేవునికి ప్రార్థిస్తూ. ఎంత గొప్ప విషయమో! ఈనాడు క్రైస్తవులకు, దేవుని పిల్లలకు
యేసుక్రీస్తు వారి యొక్క నామంలో బాప్తిసం పొందిన ప్రతి వ్యక్తి కూడా నీ కుటుంబంలో ఏదైనా సమస్య అయినా, బాధ అయినా, కష్టమైనా, ఏ ఇబ్బంది వచ్చినా సరే నువ్వు కూడా జీవమున దేవునికి నువ్వు మొరపెట్టాలి. జీవమున దేవునికి ఆధారపడి ఆయన తట్టు తిరిగి నువ్వు మోకరిల్ని ప్రార్థిస్తే తప్పకుండా దేవుడు నీతిమంతుల యొక్క ప్రార్థన ఆలకిస్తాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు వారు అనేక విధాలుగా ఎన్నో శ్రమలు, బాధలు అనుభవించి శిలువ మరణానికి అప్పగింపబడి చనిపోయి సమాధించేడు మృతుల్లో నుంచి లేచి దేవునికి కుడిపార్శ్వన ఆశీనుడిగా ఉన్నాడు. శిలువను సహించి అవమానం నిర్లక్ష్య పెట్టి ఉన్నాడు. అందుకే ఆయన పరలోకంలో ఆయన హెచ్చింపబడ్డాడు. దేవుని కుడిపార్శ్వన ఆశీనుడిగా ఉన్నాడు. ఎందుకంటే ఎటువంటి శ్రమ అయినా, బాధ అయినా ఆయన అనుభవించి మరణం నుంచి తప్పించుకున్నటువంటి తండ్రి అయినటువంటి దేవునికి ఆయన కన్నీళ్లతో దేవునికి మొరపెట్టాడు. ఈనాడు మన జీవితాల్లో కూడా అంతే. సమస్య ఏదైనా ఎదురైనప్పుడు మనము వెనక్కి తగ్గిపోవాల్సిన అవసరం లేదు. మన కుటుంబాల్లో బాధ వచ్చినప్పుడు, అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పుడు దుఃఖంలో మునిగిపోవాల్సిన అవసరం లేదు. మన దేవుడు జీవమైనటువంటి దేవుడు. తన పిల్లలు మొరపెట్టినప్పుడు వారి మొర దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు. ఒకసారి కీర్తన గ్రంథం మీరు చూడండి, 37వ అధ్యాయము. కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 34వ అధ్యాయం చూద్దాం. 18వ వచనం చూడండి. కీర్తన గ్రంథం 34, 18వ వచనంలో, విరిగిన హృదయము గల వారిని యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. నీతిమంతుడు కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిట్లో నుండి యెహోవా వారిని విడిపిస్తాడు. అలాగే 17వ వచనం చూడండి, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిట్లో నుండి వారిని విడిపిస్తాడు. అంటే నీతిమంతులు కలుగు శ్రమలు అనేకము అయినప్పటికీ కూడా వాటన్నిటి నుంచి విడిపించేది ఎవరు? జీవం కలిగినటువంటి దేవుడు. ఈనాడు చాలా మంది క్రైస్తవంలో చిన్న చిన్న సమస్యలు, ఇబ్బందులు ఎదురైనప్పుడు లోకంలో ఉన్నటువంటి అన్ని జనుల ఆచారములు, పద్ధతులు ఆచరించి తప్పుడు మార్గాలు నడిచేటువంటి వారు ఉన్నారు. ఆత్మీయంగా ఆత్మీయ విషయంలో, ఆత్మీయ ఎదుగుదలలో చిన్నపిల్లల మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు ఈనాడు చాలా మంది ఉన్నారు. అంతరాలు వేపించుకోవడము, మాంత్రిక విద్యలు అభ్యసించినటువంటి వారికి సిద్ధాంతాలు, ఒకరోజు మంచి రోజు, మరొక రోజు మంచి రోజు అని ఇటువంటి కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు పౌలు శివులు ఏం చేశారంట? చెరసాలలో వేసినప్పుడు మధ్యరాత్రి వేళ ఇక్కడికి రండి, మళ్ళా అపోస్తుల కార్యం 16వ అధ్యాయము 25వ వచనంలో, అయితే మధ్యరాత్రి వేళ పౌలును శిలయు దేవునికి ప్రార్థన చేస్తూ అలాగే కీర్తనలు పాడుచుండిరి. ఏం పాడుతూ ఉన్నారు? కీర్తనలు పాడుచు ఉన్నారు. వీళ్ళు దేవునికి ప్రార్థిస్తూ కీర్తనలు పాడుతా ఉన్నారు. ఇదే పరిస్థితి నీ జీవితంలో నీకు వచ్చిందనుకో, నువ్వే తప్పు చేయలా, దేవుని భయభక్తులు కలిగి ఉన్నావు, ప్రభు అయిన యేసుక్రీస్తు విశ్వాసం ఉంచి యేసుక్రీస్తు వారి గురించి రక్షణ మార్గాన్ని నువ్వు ప్రచురం చేస్తూ ఉన్నావు. నీ మీద అబద్ధ సాక్ష్యం పలికి నీ మీద నింద వేసి నిన్ను కొట్టి ఈడ్చుకెళ్ళి నిన్ను సరసాలలో జైల్లో వేశారు. నువ్వైతే ఏమని ఆలోచిస్తావు? ఏంటి నాకు ఈ కర్మ, ఏంటి నాకు ఈ బాధ, అందరూ చూడు ఎలా చక్కగా బ్రతుకుతా ఉన్నారో, నాకెందుకు ఇంత బాధాకరమైన పరిస్థితి వచ్చిందని మనం దుఃఖపడతా ఉంటాం. అయితే ప్రియమైన వాళ్ళగా, ఇక్కడ పౌలు గారికి ఉన్నటువంటి ఒక గొప్ప విధానం ఏంటంటే, పౌలు శీలు ఏం చేస్తున్నారంటే దేవునికి ప్రార్థిస్తా ఉన్నారు. అంత మాత్రమే కాదు, కీర్తనలు పాడుచూ ఉన్నారు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను, ఎవరికైనా సంతోషం కలిగినా అతడు కీర్తనలు పాడాలి. వీళ్ళు కీర్తన పాడుతూ ఉన్నప్పుడు ఏమైనా ఇన్స్ట్రుమెంట్స్ ఉపయోగించారా? ఏమండి, ఈనాడు చాలా మంది కూడా పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్య వ్యత్యాసం తెలియకుండా వర్షిప్ లో, ఆరాధనలో ఇన్స్ట్రుమెంట్స్ ఉపయోగిస్తా ఉన్నారు, వాయిద్యములు ఉపయోగిస్తూ ఉన్నారు. కానీ బైబిల్ గ్రంథం కొత్త నిబంధన చట్టం ప్రకారము దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించే వాళ్ళు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఎలా ఆరాధించాలి దేవుణ్ణి?
ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. అలాగే కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో ఆత్మతోనూ మనసుతోనూ పాడుదును. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మీరు చూస్తే ఒకరినొకరు కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైనటువంటి సంగీతములతోనూ మీ హృదయంలో నుంచి కీర్తనలు రావాలి. హృదయంలో కీర్తించుచు పాడుచు అంటే దేవుని పిల్లలు కీర్తన పాడాలి. ఈనాడు కొన్ని ప్రాంతాల్లో మీరు చూస్తే వాయిద్యాలు లేని కొంతమంది పాటలు పాడటానికి ఇష్టపడరు. ఒకే స్వరముతో ఒకే పాట అందరూ ఒక స్వరం ఎత్తి పాడితే ఎంత గొప్పగా ఉంటది. ఇక్కడ పౌలు శీలల కీర్తనలు పాడుతూ ఉంటే ఏమండి, పౌలు శీలల కీర్తనలు పాడుతూ ఉంటే ఖైదీలు కూడా వింటూ ఉన్నారంట. ఆ కింద వచనం చూడండి. ఆ కింద వచనంలో 16వ అధ్యాయం 25వ వచనంలో, అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలలు దేవునికి ప్రార్థించు కీర్తనలు పాడుచుండది, ఖైదీలు వినుచుండది. ఖైదీలు ఏం చేస్తున్నారంట అంటా ఉన్నారు. వాస్తవానికి ఖైదీలు అనుకోవచ్చు, వీళ్ళేంటి వీళ్ళని దెబ్బలు కొట్టి సరసాల్లో వేసి బొండు బిగించి వీళ్ళని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పెడితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నారు. అంత మాత్రమే కాదు, కీర్తనలు పాడుతా ఉన్నారు. ఈ పరిస్థితులంతా కూడా ఖైదీలు వింటా ఉన్నారు. ఏ పరిస్థితి? దెబ్బలు కొట్టి సరసాల్లో వేసి ఇబ్బందికరమైనటువంటి శ్రమల్లో బాధల్లో ఉంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే దేవునికి ప్రార్థన చేస్తున్నారు. వాస్తవానికి పౌలు గారికి తెలుసు, అపోస్తలుడైనటువంటి పౌలు గారిని ఆయన దమస్కు మార్గానికి వెళ్తూ ఉన్నప్పుడు క్రైస్తవులు ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు ఆకాశం నుంచి వెలుగు వచ్చినప్పుడు ఆయన దృష్టి కోల్పోయి, సౌలా సౌలా నీవు ఎలా నన్ను హింసిస్తూ ఉన్నావు, నీవు ఎవరో ప్రభు అని అడిగినప్పుడు నేను నీవు హింసించినటువంటి యేసును, ఇక నువ్వు నా నామాన్ని భరించడానికి అన్ని జనుల ఎదుట నా నామాన్ని ప్రచురించడానికి నువ్వు నేను ఏర్పరచుకున్నటువంటి సాధనము, ఇక నీకు ఏ హాని కలగదు అని దేవుని యొక్క వాక్కు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆకాశం నుంచి మాట్లాడినట్లు మనం చూడగలుగుతాం. చూడండి ఈ విషయాన్ని అపోస్తలుల కార్యం 26వ అధ్యాయంలో, అంటే పౌలు గారికి తెలుసు జీవం కలిగినటువంటి దేవుడు తనను రక్షిస్తాడని. అపోస్తలుడైన పౌలు గారికి తెలుసు దేవుడు తన శ్రమల నుంచి విడిపించేటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడని. చూడండి అపోస్తలుల కార్యం 26వ అధ్యాయంలో అగ్రిప్ప అనేటువంటి రాజు ఎదుట పౌలు గారు తాను ఏ నేరం చేయనప్పటికీ కూడా ఆ నేరాన్ని ఆయన యొక్క తను ఏ నేరం చేయలేదు, యూదులు నా మీద మోపినటువంటి నేరాలన్నింటి గురించి తమ ఎదురు సమాధానం చెప్పుకోవలసినందుకు ధన్యుడని అనుకుని చెప్తూ పౌలు గారు ఏమంటున్నాడో చూడండి. 18వ వచనం చూడండి, 26వ అధ్యాయం 18వ వచనంలో, నీవు లేచి నీ పాదము మోపు నిలుపుము, నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడుదును. ఏమంటున్నాడు? నీకు హాని కలగకుండా నేను నిన్ను కాపాడుతాను. అంటే ఈ మాట భక్తి పరులకు విశ్వాసులకు ప్రతి ఒక్కరికి ఉండాలి. చూడండి కీర్తన గ్రంథంలో ఉంటుంది, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి చుట్టూ ఆయన దేవదూతలు ఏం చేస్తూ ఉంటాయి? కావలి ఉంటాయి. దేవుని యొక్క దూతలు వారిని కాపాడుతాయి. ఇక్కడ చూడండి, ఈయన దమస్కు మార్గానికి వెళ్తూ ఉన్నప్పుడు యూదులు ఈయన మీద నేరం మోపి ఈయన్ని శిక్షించాలి, ఈయన్ని ఇబ్బంది గురి చేయాలి, ఇతను మరణానికి పాత్రుడని ఇతని మీద అనేక నేరాలు మోపుతూ ఉంటే ఈ అగ్రిప్ప అనేటువంటి రాజు ఎదుటికి వచ్చి ఈయన విన్నవించుకుంటూ ఈ ఫలానా దమస్కు మార్గానికి వెళ్తూ ఉన్నప్పుడు నేనే క్రైస్తవులు హింసించేవాడిని, ఇబ్బంది గురి చేసేవాడిని, ఆకాశం నుంచి వెలుగు వచ్చి ప్రభు నాతో మాట్లాడినప్పుడు ప్రభు నాకు చలవిసినటువంటి మాట అని ఈయన తన సాక్ష్యాన్ని చెప్పుకుంటూ ఉన్నాడు. ఆ చెప్పుకునేటువంటి మాటల్లో ఇక్కడ దేవుని యొక్క మాట ఇతనికి ఏమని సెలవిస్తూ ఉందంటే, నీకు హాని కలగకుండా నిన్ను కాపాడేదను, నీవు వారి చీకట్లో నుండి వెలుగులోనికి సాధారణ అధికారంలో నుండి దేవుని వైపులకు తిరిగి నా ఎందుకు విశ్వాసం చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారి స్వాస్థ్యం పొందినట్లు వారి కనులు తెలుసుకై నేను నిన్ను వారి వద్దకు పంపుతుందని చెప్పాను. కానీ పౌలు గారికి తెలుసు దేవుడు తను కాపాడుతాడని. దేవునికి ప్రార్థించాడు, కీర్తనలు పాడారు, ఖైదీలు వింటూ ఉన్నారు. మీరు వింటున్నారా? ఇప్పుడు ఖైదీలు వింటున్నారా? నిద్రపోతున్నారా? ఖైదీలు వింటూ ఉన్నారు. ఏ వింటున్నారు? వాళ్ళు దేవునికి ప్రార్థన చేయటము, కీర్తనలు పాడటము. అయితే ఒక గొప్ప సంగతి ఇక్కడ జరిగిందండి. ఏం జరిగిందో చూడండి మీరు 16వ అధ్యాయంలోనే 26వ వచనం చూడండి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగిను, సరసాలు పునాదులు అదిరెను, వెంటనే తలుపులను తెరుచుకొని అందరి బంధుకులు ఏరును,
అంతలో సరసాల నాయకుడు మేలుకొని సరసాల తలుపులన్నీ తెరిచి ఉండడం చూసి ఖైదీలు పారిపోయి ఉన్నారని కత్తి చూసి తను తాను చంపుకొనబోయేను. అకస్మాత్తుగా భూకంపం కలిగింది. సరసాల పునాదులన్నీ కూడా వణికిపోయాయి. ఇక సరసాల నాయకుడు చూడండి, తలుపులన్నీ తెరిచి ఉండడం చూసి ఖైదీలు పారిపోయి ఉన్నారని కత్తి చూసి తను తాను చంపుకొని పోయాడు. అంటే సరసాల పునాదులు అదిరినాయంటే ఇక తలుపులన్నీ కూడా తెరుచుకుంటాయి. ఇక ఖైదీలు పారిపోయాడు. ఆల్రెడీ వీళ్ళని సరసాల్లో వేయించి భద్రంగా ఉంచమని నాయకుల చేత ఈ సరసాల నాయకుడు ఆజ్ఞ పొంది ఉన్నాడు. ఇలా పౌలు శిలల మధ్యరాత్రి వేళ కీర్తన పాడారు, దేవునికి ప్రార్థించారు. భూకంపం వచ్చింది. సరసాలు పునాదులన్నీ కూడా అదిరిపోయాయి, తలుపులన్నీ కూడా తెరబడిపోయాయి. వెంటనే ఇక నాయకుడు, సరసాల నాయకుడు కత్తి తీసుకొని ఇంకా ఖైదీలు పారిపోయాయనుకోండి, తన ఉద్యోగం ఉండిద్దా? అధికారులు తన ఇబ్బంది గురి చేస్తారని కత్తి తీసుకొని తనను చంపుకొని పోతే పౌలు గారు ఏం చేస్తాడంటే, నువ్వు ఏ హాని చేసుకోవద్దు. చూడండి 28వ వచనంలో, అప్పుడు పౌలు నీవు ఏ హాని చేసుకునేవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అంతలో దేవుని తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచూ పౌలుకు శిలకు సాగిలపడి వారిని వెలుపలకు తీసుకొని వచ్చి అయ్యారా రక్షణ పొందుకు నేనేమి చేయవలను. అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారిని రక్షణ పొందుదని చెప్పి అతనికి అతని ఇంటి వారందరికీ దేవుని వాక్యం బోధించింది. ఇక్కడ రెండవ సంగతి ఏంటి? పౌలు గారు సరసాల నాయకుడికి దేవుని వాక్యాన్ని బోధించాడట. ఎంత గొప్ప విషయం! ఒకటేమో సరసాలలో వేయబడినప్పుడు పౌలు శైలిలు శ్రమలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు జీవంగల దేవునికి మొరపెట్టారు, కీర్తన పాడారు. వెంటనే భూకంపం వచ్చింది, సరసాల పునాదులన్నీ కూడా తెరవబడ్డాయి. ఈ క్రమంలో సరసాల నాయకుడు ఖైదీలు పారిపోయారని కత్తి తీసుకొని తను చంపుకొని పోతే పౌలు గారు నువ్వు ఏ హాని చేసుకోవద్దు, మేము ఇక్కడనే ఉన్నామని ఒక దీపము తీసుకొని వచ్చి వారిని వెలుపల తీసుకొని వచ్చి అప్పుడు సరసాల నాయకుడు అంటున్నాడు, అయ్యలారా రక్షణ పొందుటకు మేమేమి చేయాలి? అప్పుడు పౌలు గారు అంటున్నాడు, నీవు ప్రభువునందు విశ్వాసం ఉంచుము, నీవు నీ ఇంటి వారిని బాప్తిసం పొందండి అన్నప్పుడు అతనికి దేవుని వాక్యాన్ని బోధించినప్పుడు వెంటనే సరసాల నాయకుడు తన ఇంటి వారందరూ కూడా బాప్తిసము పొందారు. ఇక్కడ మీరు ఏం గమనించారు? పౌలు గారికి శీలకు శ్రమ వచ్చినప్పుడు బాధపడి దుఃఖం అంటే మునిగిపోయారా? దేవునికి మొరపెట్టారా? దేవునికి మొరపెట్టారు. రెండవది, అక్కడ ఉన్నటువంటి సరసాల నాయకుడికి వాక్యం చెప్పి తన ఇంటి వారందరూ కూడా బాప్తిసం ఇచ్చారు. అంటే చూడండి, పౌలు గారిని సరసాలలో వేసినప్పటికీ కూడా ఆయన సువార్త ప్రకటించడం మానలేదండి. ఎందుకంటే ఆయనకు తెలుసు ఈ లోకంలో ఉన్నటువంటి శ్రమలు కొద్ది కాలమే. అందుకే మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటి వైపు నిదానం చూస్తూ ఉన్నాము. ఈ చులకనైనటువంటి శ్రమలు కొద్ది కాలమే. అంటే పౌలు గారికి తెలుసు క్రీస్తు ప్రభువారు సంఘం కొరకు ఎంత పాటు పడ్డాడో, యేసుక్రీస్తు ఎంత శ్రమ బాధ అనుభవించాడో పౌలు గారికి తెలుసు. అందుకనే ఇక్కడ పౌలు గారు ఒక మాట అంటాడండి, కొలస్సీయులకు రాసిన పత్రికలు ఏమంటాడంటే, త్వరగా ముగింపులోకి వెళ్దాం ప్రియమైన వాళ్ళరా. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 34వ వచనంలో, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుతున్న శ్రమల యందు సంతోషించు. శ్రమలో ఏం చేయాలంట భక్తి పరులు? ఏమండి ఏం చేయాలి? సంతోషించాలి. ఏం చేయాలి? సంతోషించాలి. దుఃఖపడి ఏడ్చి అక్కడే వేదనతో కుమిలిపోకూడదు. ఎందుకంటే మన దేవుడు నీతిమంతుల ప్రార్థన ఆలకించేటువంటి దేవుడు, నీతిమంతులు మొరపెట్టగానే ఉత్తరం ఇచ్చేటువంటి దేవుడు, నీతిమంతులకు వచ్చే శ్రమలు అనేకమైనప్పటికీ కూడా వాటి అన్నిటి నుంచి విడిపించేటువంటి దేవుడు. చూడండి, ఇక్కడ పౌలు గారు ఏమన్నాడంటే, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించిన శ్రమ యందు సంతోషించు, సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాత్రలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణం చేయుచున్నాను. క్రీస్తు పడినటువంటి పాటలలో నా వంతు నేను సంపూర్ణం చేస్తా ఉన్నాను. ఈనాడు చాలా మంది కూడా మీరు గమనించండి, కుటుంబాలలో చిన్న సమస్య వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు దుఃఖపడేటువంటి వాళ్ళు ఉన్నారు. వేదనతో కుమిలిపోయి విశ్వాసంలో బలహీనపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. దేవుణ్ణి విడిచిపెట్టి దూరంగా వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. యేసుక్రీస్తు అంటాడు కొండ మీద ప్రసంగంలో, నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి
మిమ్మల్ని దూషించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు సంతోషించి ఆనందించండి, పరలోకంలో మీ ఫలము అధికమవుద్ది. అంటే క్రీస్తు ప్రభువారు సంఘం కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు కాబట్టి క్రీస్తు యొక్క శ్రమలలో మనం పాలు భాగస్తులైనందుకు మనం సంతోషించాలి. లోకంలో ఉన్నటువంటి వాళ్ళు లోక సంబంధమైనటువంటి పద్ధతులు, ఆచారాల్లో, పండుగల్లో వాటిల్లో గడిపి సంతోషించడం కాదు, క్రీస్తు పడినటువంటి పాటలలో ఇంకేమైనా కొడు ఉంటే ఆయన కొరకు. అందుకంటాడు ఈయన, నా మట్టుకు బ్రతుకుడు క్రీస్తే, చావైతే మేలు అంటాడు పౌలు గారు. బ్రతికితేనేమో క్రీస్తు కొరకు బ్రతుకుతా, చనిపోతే నాకు మేలు అంటున్నాడు. ఈ మాట ఎంతమంది చెప్పగలుగుతారు ఈనాడు? ఏమండి, చనిపోవాలని ఎవరైనా కోరుకుంటారా? కానీ క్రైస్తవులకు ఆ నిరీక్షణ ఉంది. చనిపోతే నేను మృతుల నుంచి లేపబడతాను, చనిపోతే నేను మృతుల నుంచి లేపబడి నేను నిత్య జీవాన్ని నేను పొందుతానటువంటి గొప్ప నిరీక్షణ కేవలము క్రైస్తవులకు మాత్రమే ఉంది. అందుకంటే ఆయన తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో క్రీస్తు నందు మృతులైన వారు మొదట లేపబడతారు, యేసుక్రీస్తు వారిని విశ్వాసం ఉంచి. కాబట్టి పౌలు గారికి తెలుసు, నేను చనిపోయినా కానీ నాకు మేలే, నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, నేను సదాకాలం ప్రభుతో కూడా ఉంటాను, ఒకవేళ బ్రతుకు ఉంటే ఆయన పరిచర్య చేస్తాను. పౌలు గారు అందుకంటున్నాడు, శ్రమల యందు సంతోషిస్తూ ఉన్నానని. ఇక్కడ శ్రమల్లో సరసాలలో వేశారు, బెత్తలకు అనేక దెబ్బలు కొట్టారు, అయినప్పటికీ కూడా దేవునికి ప్రార్థించాడు, కీర్తన పాడారు. సరసాల నాయకుడు హాని చేసుకుంటే నువ్వు ఏ హాని చేసుకునవద్దు అని ఏం చేశారంటే తెలుసు, ఇంటి వారందరికి ఏం చేశారట? బాప్తిసము ఇచ్చాడు. ఒకసారి ఇక్కడ పేతురు రాసిన పత్రికలో కూడా మీరు చూడండి, క్రీస్తు శ్రమలో పాల్గొనేందుకు మొదటి పేతురు 4:14 క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపైన ఆత్మనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు కనుక మీరు ధన్యులు. ఏంటంట? క్రీస్తు నామము నిమిత్తం నిందల పాలైన ఎడల. ఈనాడు చాలా మంది అనుకోవచ్చు, ఇదేంటి, ప్రార్థన ఏంటి, వాక్యం ఏంటి అని చాలా మంది అపహసించి దూషించేటువంటి వాళ్ళు ఉంటారు. యేసుక్రీస్తు వారు కూడా ఏమన్నారు తెలుసా? నీవు దేవుని కుమారుడు కదా, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని ఆయన కూడా అపహాస్యం చేశారు. యేసుక్రీస్తు వారు ఇంకా ఏమన్నారంటే, నువ్వు యూదుల రాజు కదా, తన్ను తానే రక్షించుకోలేనటువంటి వారు ఇతరులకి ఏమి రక్షిస్తారు? అంటే లోకంలో మనుషులు మూర్ఖత్వంలో జీవిస్తా ఉన్నారు, అజ్ఞాన దశలో జీవిస్తా ఉన్నారు. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, అట్టి వారందరూ కూడా దేవుని జ్ఞానంతో నింపబడి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలి, మనుషులందరూ కూడా రక్షణ పొందాలి, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. ఈ భూమి మీద మనం పరదేశము, యాత్రికులము, నిజమైన పట్టణం మనకి ఇక్కడ లేదు, మన పౌరస్థితి పరలోకమున ఉంది. ఏమంటే శాస్త్రంగా మనం ఉంటాం ఈ భూమి మీద. ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి, ఒక 100 సంవత్సరాల క్రితం బ్యాక్ వెళ్ళండి, వెనక్కి వెళ్ళండి, ఇప్పుడు ఎవరైనా ఉన్నారా వాళ్ళు? ఇంకా 50 సంవత్సరాలు ముందుకెళ్ళామనుకో మనం కూడా ఉంటామో లేదో తెలియదు. అందుకే ఈ భూమి మీద మనం పరదేశులము, యాత్రికులమై ఉన్నాము. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే భక్తిపరుడు ఏమన్నాడంటే, మీరు నా నామము నిమిత్తం మీరు నిందల పాలైన యెడల మహిమా స్వరూపపు ఆత్మ గనక, అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు గనక మీరు ధన్యులు. క్రీస్తు నిమిత్తం మీరు నిందల పాలైనా, శ్రమలు వచ్చినా, ఎవరైనా మిమ్మల్ని దూషించినా, అపహసించినా మీరు ఓర్చుకోండి, వారి కొరకే మీరు ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు వరకు మనకు మాదిరి. చూడండి, ఆయన మీద ఉమ్మి వేశారండి, ముఖం మీద ఉమ్మి వేస్తే ఎంత అసహ్యంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు వారు అంటాడు, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. కాబట్టి మన జీవితాల్లో కూడా సమస్యలు ఎదురవుతాయి, మన జీవితాల్లో కూడా అవమానాలు ఎదురవుతాయి, మన మీద కూడా నిందలు వేసేటువంటి వాళ్ళు లోకంలో లేకపోలేదు. అయినప్పటికీ కూడా మనం ఓర్చుకోవాలి, సంతోషపడాలి, దేవుని మీద మనం ఆధారపడాలి, దేవుని కొరకే మనం జీవించాలి. అలా జీవించే విధంగా పౌలు గారు ఉన్నాడు. అంత మాత్రమే కాదు, సరసాల నాయకుడు కుటుంబానికి ఏం చేశారు? చివరిగా ముగించేస్తాను. 16వ అధ్యాయము 31వ వచనంలో అపోస్తలుల గారి 16:31 వచనంలో, అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుదురని చెప్పి అతని ఇంటినున్న వారందరికీ దేవుని వాక్యాన్ని బోధించారు. సరసాల నాయకుడికి దేవుని వాక్యాన్ని బోధించారు. నిజంగా పౌలు గారు చాలా గొప్ప వ్యక్తి అండి. రాజులు ఎదుట, అధికారులు ఎదుట ఈయన వాక్యాన్ని బోధించేటువంటి వాడు.
ఈనాడు చాలా మంది కొన్ని సువార్త సభలకు, కొన్ని ప్రార్థనా మీటింగ్లకు, గాస్పల్ మీటింగ్కు ఎవరైనా పొలిటికల్ నాయకులు కానీ ఎవరైనా వస్తే వాళ్ళు ఎదుటిలో మాట్లాడడానికి భయపడతారు. చెప్పేటువంటి సువార్త ప్రకటించేటువంటి భారము ప్రతి వ్యక్తి మీద ఉన్నది. పౌలు గారు సరసాల నాయకుడికి, తన ఇంటి వారందరికీ దేవుని వాక్యాన్ని బోధించారు. వెంటనే ఒక గొప్ప కార్యం జరిగింది చూడండి. ఆ రాత్రి ఆ గడిలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగిన వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిసం పొందిరి. సరసాల నాయకుడి యొక్క కుటుంబం బాప్తిసం పొందడానికి పౌలు శీలలు శ్రమంలో, బాధల్లో కూడా వారికి వాక్యాన్ని బోధించగలిగారు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈ రాత్రికాల సమయంలో మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మన కుటుంబంలో ఇక్కడ మనం కూడుకొని, సంఘంగా కూడుకొని మనం ఉన్నామంటే మన ద్వారా కూడా కొంతమంది రక్షణలోనికి రావాలి. మన ద్వారా కూడా కొంతమంది బాప్తిసం పొందాలి. ఏమండి, బాప్తిసం పొందడం అంటే పాపాలు సమాధి చేయబడతాయండి. బైబిల్ సెలవిస్తా ఉంది, నీతిమంతుడు లేడు, ఏ ఒక్కడు లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతూ ఉన్నారు. మన పాపాలు సమాధి చేయబడతాయి. నూతన జీవాన్ని మనం పొందుకుంటాం. అందుకే అంటాడు పౌలు గారు, ఎవడైనా క్రీస్తు యేసునందు ఎడలా నూతన సృష్టి, పాతవి గతించిన సమస్తము క్రొత్తవాయను. అది క్రీస్తులో ఉంటే మన ప్రాచీన స్వభావము సమాధి చేయబడింది. నూతన మనస్సు, నూతన బుద్ధిని మనం పొందుకుంటాము. పరిశుద్ధాత్మను వరంగా పొందుకుంటాము. సంఘంలో చేర్చబడతాము. దేవుని యొక్క రాజ్యం కొరకు మనం ఎదురు చూస్తాము. ఆ గొప్ప స్థితి సరసాల నాయకుడికి, సరసాల నాయకుడు ఉన్న కుటుంబంలో ఉన్న వారందరికీ దేవుడు అనుగ్రహించాడు. మరి నీ పరిస్థితి ఏంటి? వాక్యం ఉంటున్నటువంటి మీ పరిస్థితి ఏంటి? ఇంకా బాప్తిసం పొందకపోతే మీరు బాప్తిసం పొందండి, తప్పేమీ కాదండి. బాప్తిసం ద్వారా మనము, అందుకంటాడు ఇందాక పౌలు గారు ఏమన్నాడు, సాతాను అధికారం నుండి దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించుటకు నేను నిన్ను ఏర్పరచుకున్నటువంటి సాధనము నువ్వు అంటాడు. కాబట్టి మనం కూడా ఈ పాపపు స్థితిలో నుంచి, అపవాది యొక్క అధికారంలో నుంచి దేవుని రాజ్యంలోనికి మనం వస్తాము. దేవుని రాజ్యం అనేది శాశ్వతమైనటువంటి రాజ్యము. కాబట్టి దేవుడు ఉచితంగా ఇస్తూ ఉన్నాడండి. ఈనాడు ఎంతో మందికి లేనటువంటి భాగ్యము, ఈ లోకంలో మనం భేదవారు కావచ్చు, ఏమీ లేని వారం కావచ్చు, మన గౌరవం, కీర్తి, ప్రఖ్యాతులు లేకపోవచ్చు, కానీ మీరు విశ్వాసమందు క్రీస్తుని మీరు కలిగి ఉంటే ఈ లోకంలో మీరు దరిద్రులైనప్పటికీ కూడా విశ్వాసమందు మీరు గొప్ప భాగ్యవంతులని యాకోబు రాసిన పత్రికలో అంటాడు. కాబట్టి క్రీస్తుని మనం కలిగి ఉన్నాం. పౌలు శీలల గురించి మనం ఏం నేర్చుకున్నామంటే, రాత్రికాల సమయంలో శ్రమల్లో, బాధల్లో, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా వాళ్ళు దేవునికి మొరపెట్టడము మానుకోలేదు. దేవుణ్ణి వాళ్ళు మహింపరిచారు. అంత మాత్రమే కాదు, సరసాల నాయకుడి యొక్క కుటుంబానికి వాక్యాన్ని బోధించి వారి కుటుంబంలో వారందరికీ బాప్తిసం ఇచ్చారు. వాళ్ళు అప్పుడు సంతోషపడినట్లు మనకు 34 వచనం చూడండి. మరియు అతడు వారి ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారితో కూడా ఆనందించాడు. ఇంకంటనే వారి గాయాలు కడిగాడు. సరసాల నాయకుడు వాళ్ళని ఇంటికొని తీసుకొని వెళ్ళాడు. వాళ్ళకు భోజనం పెట్టాడట. ఏం పెట్టాడంట? నిజంగా దేవుని సేవకులకు భోజనం పెట్టడం అనేది ఆశీర్వాదకరం అండి. ఆయన నామం పేరట వచ్చిన వారికి గుక్కడి చన్నీళ్ళు ఇచ్చిన పరలోకంలో వారి ఫలము అధికమవుతుంది. కాబట్టి భోజనం పెట్టాడు. అంత మాత్రమే కాదు, తన గాయములు కూడా కడిగాడు. చూడండి, వెంటనే సరసాల నాయకుడు కుటుంబం అంతా ఏం చేశారంట? వంటి వారందరితో కూడా ఆనందించాడు. కాబట్టి రాత్రికాల సమయంలో మనం కూడా ఎవరైనా రక్షణ పొందకపోతే రక్షణ పొందుదాం. ఒకవేళ మన జీవితంలో శ్రమలు, బాధలు వస్తే క్రీస్తు యొక్క శ్రమలలో మనం పాలుభాగస్తులైనందుకు మనం కూడా సంతోషపడుతూ పరలోకం నిరీక్షణ కలిగి మనం జీవిద్దాం. దేవుడు అటు కృప మనందరికీ అనుగ్రహించిన గాక. ఆమేన్. శ్రద్ధగా ఆసక్తిగా దేవుని వాక్యాలను మీ అందరికీ కూడా ప్రభునామం